హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఫ్యామిలీ బైట్స్. ఈరోజు వీడియోలో ఇన్స్టంట్ పాలకోవాని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ పాలకోవాని చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా సింపుల్గా, క్విక్గా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ స్వీట్ని నేను రాఖీ పండుగ రోజు ప్రిపేర్ చేశాను. చాలా టేస్టీగా వచ్చింది. మరి ఈజీగా చేసుకునే ఈ ఇన్స్టంట్ పాలకోవాను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యిని వేసుకోండి. అలాగే ఇందులోకి అరకప్పు దాకా కాచి చల్లార్చిన పాలను వేసుకోండి. అన్నింటినీ కూడా ఒకే కప్పుతో మెజర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1.5 కప్పు దాకా మిల్క్ పౌడర్ని వేసుకోండి. స్వీట్నెస్ కోసం అరకప్పు దాకా షుగర్ పౌడర్ని వేసుకోండి. వీటన్నింటినీ కూడా లో ఫ్లేమ్లో కంటిన్యూస్గా మిక్స్ చేస్తూ ఉండాలి. ఇలా 3-4 నిమిషాల పాటు కంటిన్యూస్గా కలుపుతూ ఉంటే షుగర్ అంతా మెల్ట్ అయిపోయి పాల పొడి, పాలు, పంచదార, నెయ్యి అంతా కూడా మిక్స్ అయిపోతుంది. మనం ఇలా కంటిన్యూస్గా కలుపుతూ ఉంటే ప్యాన్కి సపరేట్ అవుతూ దగ్గరగా అవుతుంది. అప్పటి వరకు కలుపుతూ ఉండాలి. చూడండి, ఇలా దగ్గరగా అయ్యాక ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా యాలకుల పొడిని వేసుకోండి. ఇప్పుడు మరొక 2 నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకోండి. చూడండి, 2 నిమిషాల తర్వాత ప్యాన్కి స్టిక్ అవ్వకుండా పాలకోవా దగ్గరగా వచ్చింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పాలకోవాని ఒక ప్లేట్లోకి వేసుకుందాము. ఈ పాలకోవా కొంచెం గోరువెచ్చగా అయ్యేంత వరకు పక్కన పెట్టేసేయండి. ఇది కొంచెం గోరువెచ్చగా అయ్యాక ఒకసారి బాగా మిక్స్ చేసుకొని చేతికి కొంచెం నెయ్యిని అప్లై చేసుకొని కొద్దిగా ఈ మిశ్రమాన్ని తీసుకొని రౌండ్గా చుట్టుకోండి. మనకి కావాల్సిన షేప్లో ఈ పాలకోవాని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా రౌండ్గా చేసుకొని బొటనవేలుతో కొంచెం ప్రెస్ చేసి గార్నిషింగ్ కోసం పిస్తాని కానీ, బాదంని కానీ, కాజుని కానీ మధ్యలో యాడ్ చేసుకోండి. ఇలా సింపుల్గా కాకుండా కొంచెం డిఫరెంట్ షేప్లో కావాలనుకుంటే ఇలా రౌండ్ బాల్ లాగా చేసి ఒక ఫోర్క్తో ఇలా ప్రెస్ చేయండి. మనకి ఇలా షేప్ అనేది బాగా వస్తుంది. ఇలా డిఫరెంట్ షేప్స్లో కూడా మనం పాలకోవాని ప్రిపేర్ చేసుకోవచ్చు. సో అంతేనండి, చాలా ఈజీగా క్విక్గా అయిపోయే పాలకోవా అయితే రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే ఇన్స్టంట్ పాలకోవా రెసిపీ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.